గరికపాట గారు బైబిల్ని దూషించే విధంగా కొన్ని మాటలను మాట్లాడడం జరిగింది. ఏంటనుకుంటున్నారా? ఆకాశం తయారవమంటే తయారైంది, భూమి రావంటే వచ్చింది. ఇది ఇది ఏంటి అసలు? దీన్ని ఎవరు నమ్మకండి, ఇలాంటి మూఢనమ్మకాలు అనేటటువంటి కోణంలో ఆయన అనేటటువంటి కోణం కాదు, ఇలాగ అన్నారు ఆయన అని మాత్రం మనం నమ్మాలా. కానీ దేవుడు అనేవాడు ప్రభువైన యేసుక్రీస్తు, లేకుంటే ఆయనే భూమిని సృష్టించాడు, ఈ మానవుల్ని కూడా ఆయనే సృష్టించాడు, ఆకాశాన్ని ఆయనే సృష్టించాడు అని వాక్యంలో ఉన్నదానిని, దేవుని యొక్క ప్రత్యక్షతలు కలిగిన వారు, దేవుని శక్తిని రుచి చూచి దేవునిని నమ్ముకొని బ్రతుకుతున్న వారు మాత్రం దాన్ని నమ్మకూడదు. అంటే మనుషులు అనేవారు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాన్ని నమ్మకూడదు అనేటటువంటి కోణంలో ఆయన మాట్లాడారు. బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలు, అక్కడ మనుషులు, ఆ యొక్క స్థలాలు, అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేవి ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశం కావచ్చు, లేకుంటే యోర్దాను నది కావచ్చు, ఆ యొక్క సమాధి కావచ్చు, ఇవన్నీ కూడా ఉంది. మరి ఉంది అంటే దానికి ఏంటి అసలు? అది రుజువులే కదండి. చాలామంది ఇంత ఘోరమైన విధంగా మాట్లాడడం గరికపాటి గారి మీద ఒక మంచి అభిప్రాయం నాకు ఉండేది. అందరిలాంటి మనిషి కాదు, మంచి ఆలోచనలు కలిగినటువంటి మనిషి అనేటటువంటి ఆలోచన నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఇంత వ్యాంగ్యంగా, ఇక్కడ ఏదో ఆడవాళ్ళు ఉన్నారు నవ్వించాలనుకుంటే చెప్పాలనుకుంటే బోల్ స్టోరీ ఉండొచ్చు, కానీ దాన్ని బైబిల్లో ఉన్న విషయాలని లేవనైతే ఆ రకంగా చెప్పడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఏదో చిన్న స్థాయి వ్యక్తి ఏదో రకంగా ప్రవర్తించడం, లేకుంటే తెలియక ఏదో ప్రవర్తించడం అనుకుంటే అది వేరు. మనం పద్యాలు చెప్తాం, మనకు అన్ని ఏదో నాలెడ్జ్ ఉన్నట్టుగా మనం మాట్లాడతాం, నాకంటే గొప్పలు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడతాం, ఇంకా మనమే ఆ రకంగా మనం వ్యాఖ్యానించడం అనేది ఇది చాలా చింతించాల్సినటువంటి విషయం, బాధపడేటటువంటి విషయం. స్థాయి మనుషులు కూడా బైబిల్ని ఆ రకంగా, బైబిల్ మీద ఆ రకంగా దూషించడం అనేది, ఇప్పుడు ఒక వర్గ ప్రజలను మనం ఏంటంటే కించపరచడమే కదండి ఇది. మరి ఆయన జ్ఞానానికి, ఆయన విజ్ఞతకి మనం వదిలేద్దాం. బట్ వీడియో చూస్తున్నటువంటి సోదరులారా, హైందవ సోదరులారా, ఇది మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం లేదు.